శ్రీమాత్రే నమః అండి. అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో శివరాత్రి గురించి తెలుసుకుందాము. శివరాత్రి యొక్క ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాము. మహాశివరాత్రి మన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి తిథిన వస్తుంది. ఈ రోజున శివునికి అంకితం చేయబడిన రోజు. ఈరోజు శివుని కృపను పొందేందుకు భక్తులు ఆచరించే విశిష్టమైన ఉపవాస వ్రతం. శివభక్తులు ఉపవాసం, లింగాభిషేకం, జాగరణ ఇంకా శివనామ స్మరణ చేయడం ద్వారా శివుని అనుగ్రహం పొందుతారని నమ్మకం. ఇప్పుడు మనము మహాశివరాత్రి ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాము. కొన్ని పురాణాల ప్రకారం ఈరోజు మహాశివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజు. ఇంకా శివపురాణం ప్రకారం శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమైన రోజు. మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ, ఇంకా శివనామ స్మరణ చేయడం ద్వారా మనసుకు శాంతి లభిస్తుందని నమ్మకం. భక్తులు ఈ రోజున మనసా వాచా కర్మన మహాశివుని పూజిస్తే పాప విముక్తి పొందుతారని భావిస్తారు. మహాశివరాత్రి వ్రతం గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. భక్తులు ఈ రోజంతా ఉపవాసం ఉండి కేవలం పాలు, పండ్లు లేదా లఘు ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఇంకా ఇందులో శివలింగాభిషేకంకు చాలా ప్రాముఖ్యత ఉంది. నీరు, పాలు, తేనె, పంచామృతం, బెల్లం, పసుపు, కుంకుమ, ఆవు పాలు, గంధం ఇంకా విభూతి ద్వారా శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇప్పుడు మనము చెప్పుకున్న అభిషేకంలో నీరు, పాలు, తేనె వీటికి కూడా ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. పాలు పవిత్రత కోసం, తేనె మధుర జీవితం కోసం, బెల్లం ఆరోగ్యానికి, పసుపు, కుంకుమ, గంధం శుభ లక్షణాలకు, విభూతి జ్ఞాన ప్రాప్తికి. అభిషేకం తర్వాత బిల్వ దళాలను సమర్పించాలి. ఎందుకంటే శివునికి బిల్వపత్రాలు అంటే ఎంతో ప్రీతి. ఈ రోజున శివనామ స్మరణ చేయడం ద్వారా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపించడం మంచిది. మహామృత్యుంజయ మంత్రం జపిస్తే ఆరోగ్యప్రదమైన జీవితం లభిస్తుందని విశ్వాసం. భక్తులు రాత్రంతా శివుని భజనలు పాడి పూజ చేస్తూ శివకథలు వినడం ద్వారా శివుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇది ఒక ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడంతో సహాయపడుతుంది. మహాశివరాత్రి రోజున అన్నదానము, పేదవారికి సహాయం చేయడం ద్వారా విశేష ఫలితాలు పొందుతారు. మహాశివరాత్రి వ్రతం చేయడం ద్వారా భక్తులకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శుద్ధిని కలిగించి పవిత్రమైన రోజు. ఈ వ్రతాన్ని నిష్ఠా భక్తులతో ఎవరైతే పాటిస్తారో వారు మహాశివుని అనుగ్రహం ఇంకా జ్ఞానం, శాంతి, మోక్షం లభిస్తాయి. హర హర మహాదేవ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.